హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీ ఎకానమీ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం మెయిన్స్ కోసం అనమాట క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఈ రోజు నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. సో రీసెంట్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది అయ్యింది. ఎవరైతే మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో అని పక్కగా కాన్ఫిడెంట్గా ఉన్నారో మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం కోసం దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట మీకు జాయిన్ అవ్వడానికి. సో ఈ రోజు నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇట్ ఈస్ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 999 రూపీస్కే అఫోర్డబుల్ ప్రైసెస్లో స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సో దాట్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి అఫోర్డబుల్ ప్రైసెస్లో వచ్చడం అనేది జరిగింది. అండ్ ఈ క్లాసెస్ అనేవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. అంటే నాట్ జస్ట్ గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 1 ఇంకేమైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏపీ ఎకానమీ రిలేటెడ్ స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్తో పాటు అలా మనం ఇంక్లూడ్ చేయడం అనేది అవుతుంది అనమాట. అండ్ ఈ క్లాసెస్ అనేవి నేనే తీసుకుంటాను. మీకు ఆఫ్టర్ క్లాసెస్ తర్వాత మీకు పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీ క్లాస్ మెటీరియల్ మీ చేతుల్లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ అలానే రిఫరెన్స్ మెటీరియల్ అనేది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఎస్, దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో రిమెంబర్ దట్ ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ మనకి పేపర్ 2లో మెయిన్స్లోని వచ్చేసరికి. అండ్ అలానే ఇఫ్ అట్ ఆల్ మీకు సింగిల్ మాడ్యూల్ కాకుండా టోటల్ మెయిన్స్కి కూడా మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే దీనికోసం కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఒక ఆపర్చునిటీ అనేది తీసుకొస్తున్నారు. అదే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం అనమాట. టోటల్ 150 మార్క్స్ లైక్ 300 మార్క్స్ కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 కవర్ అవుతూ ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అన్నీ కవర్ చేస్తారు. జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5000 రూపీస్ మాత్రం అనమాట. సో విత్ దాట్ మీకు ఎగ్జామ్కి వెళ్ళే లోపల స్క్రాచ్ నుండి మీరు అంతా ప్రిపేర్ అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 27 మార్చ్ 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్. ఓకే ఓకే సో ఈరోజు నేను చూస్ చేసుకున్న ఫస్ట్ ఆర్టికల్ ఈరోజు ఢిల్లీ ఎడిషన్లోని ద హిందూలోని ఫస్ట్ పేజ్లో వచ్చిన దాంట్లోని నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి నేను తీసుకోవడం అనేది జరిగింది. అదే ఎంప్లాయ్మెంట్ సినారియో ఇన్ ఇండియా గ్రిమ్ సేజ్ ఐఎల్ఓ రిపోర్ట్. సో యాక్చువల్లీ ఏంటి లైక్ ఐఎల్ఓ అనేది ఓకే. సో ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది మనకి ఎలా ఇంపార్టెంట్, ఏ పేపర్లో ఇంపార్టెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో GS2లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ అలానే GS3లోని ఇండియన్ ఎకానమీలోని ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ టాపిక్లోని మనకి ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసం అనేది నేను ఈ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో అయితే బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఏంటి అంటే జనరల్లీ ప్రతి కంట్రీ కూడా ఉంటుందన్నమాట. ప్రతి కంట్రీలోని కూడాను ఏంటి వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. దాన్ని బట్టి కదా కంట్రీ ఎక్స్పెండిచర్స్ అనేవి చేస్తారు. బట్ ఈ ఇన్కమ్ అనేది ఎట్లా వస్తుంది? ప్రజలు అనేవాళ్ళు ట్యాక్సెస్ అనేవి పే చేస్తేనే వస్తుంది. ఈ ట్యాక్సెస్ ఎప్పుడు పే చేస్తారు? ఓన్లీ వెన్ దేర్ ఈస్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఎంప్లాయ్మెంట్ ఉన్న అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా జాబ్ చేస్తేనే కదా నేను గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేవి పే చేయగలను. సో అందుకని చెప్పేసి ప్రతి కంట్రీకి కూడాను ఎస్పెషల్లీ యూత్ అనేవాళ్ళు చాలా క్రూషియల్ రోల్. అండ్ దట్ టు యూత్ కూడా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ అనేది చేస్తున్నారో అంటే ఎవరైతే జాబ్స్ చేసి ట్యాక్సెస్ కాంట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీ ఇన్ఫ్యాక్ట్. సో అయితే ఇలా అంటే ఇలాంటి రిపోర్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు? కంట్రీలోని ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, రెడ్యూస్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, గవర్నమెంట్ కానీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఎటువంటి పాలసీస్ తీసుకొని రావాలి ఏంటి అనేది తెలుస్తుంది. అలాగా గ్లోబల్ లెవెల్లో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఈస్ దేర్, దాట్ ఈస్ ఐఎల్ఓ. ఐఎల్ఓ ఏంటి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అయితే ఈ ఇన్స్టిట్యూషన్ అనేది
ఎప్పుడు క్రియేట్ చేయడం అనేది జరిగింది? 1919లో ఆఫ్టర్ వరల్డ్ వార్ I తర్వాత ట్రీటీ ఆఫ్ వర్సలైస్ ద్వారా లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది క్రియేట్ అయింది. దీని ద్వారా క్రియేట్ అయిన ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషనే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రీమియర్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ఏ ట్రైపార్టైట్. మేడం, ట్రైపార్టైట్ అంటే అర్థం ఏంటి? ఈ ఆర్గనైజేషన్లోని జనరలీ 3 స్టేక్ హోల్డర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఎవరెవరు? దట్ ఈస్ గవర్నమెంట్స్, లేబర్ యూనియన్స్ అండ్ అలానే లేబర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా. అంటే అర్థమేంటి? ఎంప్లాయర్స్ కూడాను. ఓకేనా? సో అలాగా 3 పార్టైట్ ఆర్గనైజేషన్. అండ్ తర్వాత 1945 తర్వాత మనకి ఏమైంది? ఇది ఫెయిల్ అయిపోయింది అని లీగ్ ఆఫ్ నేషన్స్ తర్వాత వరల్డ్ వార్ II తర్వాత ఏమైంది? యుఎన్ఓ అనేది క్రియేట్ అయింది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీంట్లోనే ఇప్పుడు మెంబర్ ఆర్గనైజేషన్ లాగా ILO వర్క్ చేస్తుంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అయితే దీని తాలూకా మెయిన్ కాంటెక్స్ట్ అనేది ఏంటి? గ్లోబల్ లెవెల్లోని లేబర్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ తాలూకా హ్యూమన్ రైట్స్ అండ్ అలానే వాళ్ళ తాలూకా బేసిక్ డిగ్నిటీ రైట్స్ అనేవి ఎన్ష్యూర్ చేయడం కోసం క్రియేట్ అయిన ఆర్గనైజేషనే ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనమాట. దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్లో లొకేట్ అయ్యింది. ఇక్కడ నేను స్విజ్ అని రాశాను కదా, మీరు అలా అనుకోకండి, నేను షార్ట్కట్లో రాశాను స్విట్జర్లాండ్ అనేది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆర్గనైజేషన్. ఇది ILO ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. GS2లో దీస్ పర్టికులర్ థింగ్స్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ ఇండియా అనేది సైనింగ్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే సిన్స్ 1990 నుండి వీ ఆర్ ద మెంబర్ నేషన్ టు దిస్ ILO. ఓకే, అంటే అర్థం ఏంటి? సిన్స్ వీ ఆర్ మెంబర్ టు ది ILO ఆర్గనైజేషన్, మన ఇండియాలోనే ఉన్న లేబర్కి బేసిక్ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళు లేబర్ చేస్తున్నారు కదా అని రోజుకు 24 అవర్స్కి 20 అవర్స్ వాళ్ళ చేత గొడ్డి చాకరీ చేయించడం, అండ్ వాళ్ళకు ఒకవేళ 100 రూపీస్ ఇవ్వాల్సిన ప్లేస్లోని కేవలం 50 రూపీస్ 40 రూపీస్ అలాగా వాళ్ళు చేసిన వర్క్ కంటే తక్కువ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా బేసికలీ వాళ్ళ హ్యూమన్ రైట్స్ అనేవి వయలేట్ చేయించడం అండ్ వాళ్ళ డిగ్నిటీ కూడాను లేకుండా చేయడం. సో అలాంటివి ఏవి లేకుండా ఉండేలాగా ప్రాపర్ మెషర్స్ తీసుకోవడానికి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేశారు. అండ్ అలానే స్టేటస్ అనేది కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ అనేది కూడా ఇస్తారు ILO వాళ్ళు. అయితే ఈ 2022 తాలూకా రిపోర్ట్ అనేది ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎవరెవరు? ఒకటి ILO, ఇంకొకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. నిన్న ట్యూస్డే నాడు రిలీజ్ చేశారు, అందుకే ఈరోజు పేపర్లో అపేర్ అయింది. సో ఐ థాట్ దట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది? ఇండియాలోని యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ 83% కంట్రీలో అన్ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్. ఇండియాలోని 83% అన్ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు ఎవరు? యూత్ అంట. సో ఇలాంటివి తెలిస్తేనే కదా కంట్రీ ఏం చేయాలి, ఏ విధంగా తీసుకోవాలి డెసిషన్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద యూత్ ఇంక్రీజ్డ్ అనమాట. 2000 నుండి 2019తో కంపేర్ చేస్తే ఇన్ఫాక్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోయిందనమాట. బట్ పాండమిక్ టైంలో మాత్రం డిక్లైన్ అయిందని చెప్పేసి చెప్తున్నారనమాట. అండ్ ఎస్పెషలీ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, LFPR, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే వర్కింగ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు ఎంతమంది అయితే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో వాళ్ళని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటారు. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి? టోటల్ పాపులేషన్కి ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనే దాన్ని వర్కర్ పాపులేషన్ రేషియో అంటారు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే అర్థం ఏంటి? ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇవన్నీ కూడాను ఇన్ఫాక్ట్ ఇంక్రీజ్ అయిపోయాయి. బట్ 2019 నుండి కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది అని చెప్పేసి రిపోర్ట్ చెప్పడం జరిగిందనమాట. అయితే as this improvement needs to be interpreted cautiously as jobs generated in the slowdown period raise questions about the drivers of these changes. సో ఎస్పెషల్లీ ఎకానమీ పడిపోతున్నప్పుడు జాబ్స్ ఇంక్రీజ్ అవ్వడం ఏంటి అనే థింగ్ని ఇంకొంచెం
డెప్త్లో అనాలిసిస్ చేయాలి అని చెప్పేసి రిపోర్ట్స్ మెన్షన్ చేస్తున్నాయి అనమాట. ఓవర్ ద హ్యావ్ సమ్ paradoxical improvements in labor market indicators while the basic long-term feature of the employment situation in the country continue to be insufficient. Though last 2-3 years బట్టి ఇంక్రీజ్ అవుతున్నా సరే it is a cause of concern. అంటే అర్థం ఏంటి, లైక్ ప్రెసెంట్ వచ్చేసరికి సిచ్యుయేషన్స్ అనేవి ఎంప్లాయ్మెంట్ వైజ్ బెటర్ లేదు అనే విషయాన్ని ILO ఇవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిపోర్ట్ అండ్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూపీఎస్సీ ఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్. సో రీసెంట్లీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది ఇచ్చారు. ఎవరెవరు ఇచ్చారు? ILO అలాంగ్ విత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, IHD అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ రీసెంట్లీ ILO రిపోర్ట్ ఏమి ఇచ్చింది, అండ్ ఫ్రమ్ లాస్ట్ 2 decades ఇండియా తాలూకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, పాండమిక్ టైం పీరియడ్లో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? These type of statements will be asked by UPSC. అవి ప్రీవియస్ ఇయర్స్లో కూడా క్వశ్చన్స్ అడిగారు. అంటే ఈరోజు ప్రీవియస్ ఇయర్ ఒకటి మీకు చూపిస్తాను క్వశ్చన్. ఓకేనా? So I hope this is very much clear and this is what the report after the class. You just go through with this. Men ఎలా ఉంది సిచ్యువేషన్, విమెన్ ఎలా ఉంది, రూరల్లో అర్బన్లో ఎలా ఉంది అనేది ఇక్కడ క్లియర్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. యాజ్ దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ రిపోర్ట్, మనకి హైలీ ఇంపార్టెంట్, దాట్ యూ నీడ్ టు రిమెంబర్. Okay, I hope this is very much clear for you and I'm moving to the next article. Next article వచ్చేసరికి ఏంటి, సెన్సింగ్ ద థ్రెట్ ఫ్రమ్ చైనా, ఇండియా జాయిన్స్ ద రేస్ టు మైన్ సీ ప్యాచ్. ఈ ఆర్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా అండ్ అలానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అయితే వాట్ హ్యాపెండ్, 1982 టైం పీరియడ్లోని గ్లోబల్ లెవెల్లో అన్క్లోజ్ అనేది క్రియేట్ అయింది. అన్క్లోజ్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ, లా ఆఫ్ ది సీ అంటే ఈ బాడీ అనేది దేనికోసం క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. సో గ్లోబల్ లెవెల్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియా దగ్గరలో ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్, ఆర్క్టిక్, అంటార్క్టిక్ ఇలా ఉన్నాయి. సో ఈ వాటర్స్లోని ఏంటంటే తిరగడానికి కానీ అండ్ అండర్ వాటర్స్లోని ఇన్ఫ్యాక్ట్ పాలిమెటాలిక్ నోడ్యూల్స్ అని చెప్పేసి అండ్ అలానే మెరైన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా వరకు ఉంటాయన్నమాట. గ్లోబల్ లెవెల్లో అన్ని కంట్రీస్ని కూడాను రెగ్యులేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. మెరైన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఓషన్స్ అంటే ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్ అట్లా ఎలా ఉన్నాయో ఆ ఓషన్స్లోని మెరైన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి కంట్రోల్ చేయడానికి దాంట్లోని దీని ద్వారాగా క్రియేట్ అయిన వన్ ఆఫ్ ద ప్రీమియర్ బాడీ వచ్చేసరికి అదే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనమాట. ఈ బాడీ క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఇది క్రియేట్ అవ్వడం, ఎస్టాబ్లిష్ అవ్వడం 1982లోనే. కానీ దీని ఆపరేషన్ కానీ ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అంటే ఆఫ్టర్ 1996 బికేమ్ ఆపరేషనల్. ఇక్కడ రాస్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆపరేషనల్ ఫ్రమ్ 1996. అయితే ఇది దేనికోసం ఇంతకీ బాడీ అనేది, ఏవైతే ఓకే డీప్ ఓషన్స్లో కానీ హై సీస్లో కానీ అండ్ ద ఏరియాలో కానీ అండ్ అలానే ఇంటర్నేషనల్ వాటర్స్లో కానీ ఇలా ఈ వాటర్స్లోని ఎక్కడైనా సరే కంట్రీస్కి రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి. మేడం ఏ రైట్స్, ఫర్ ఎక్స్ప్లోరేషన్, ఓకే, అండ్ అలానే డీప్ సీ మైనింగ్ గురించి కానీ, డీప్ సీ మైనింగ్ రిలేటెడ్ కానీ, ఎక్స్ప్లోరేషన్ కానీ, రీసెర్చ్ కానీ ఇలాంటి ఏరియాస్లోని రైట్స్ అనేవి ప్రొవైడ్ చేసే బాడీని ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో దాట్ ఇంటర్నేషనల్ వాటర్స్లోని ఒక కంట్రీకి ఎటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉండడానికి గ్లోబల్ లెవెల్లో
పీస్ అనేది ఇన్ష్యూర్ చేయడం కోసం క్రియేట్ చేసిన ఒక బాడీని ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఇది దేని ద్వారా వచ్చింది? అన్క్లోజ్ ద్వారా వచ్చింది. అన్క్లోజ్ అనేది మెయిన్ బాడీ, దాంట్లో సబ్స్టిట్యూటరీ బాడీని ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. అయితే మేడం ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నారు అసలు? దిస్ ఈజ్ వాట్ రీసెంట్గా ఇండియా వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ జమైకా, ఎందుకంటే దీనికి హెడ్ క్వార్టర్స్ జమైకాలో ఉంది, అందుకు జమైకాకి దేనికోసం? రైట్స్ కోసం. ఎక్కడ? ఇండియన్ ఓషన్ సీ బెడ్లోని. ఎందుకంటే ఇండియన్ ఓషన్ ఇప్పుడు ఉంది, పేరు ఇండియన్ ఓషన్ ఉంది కదా అని ఇండియాకి టోటల్ రైట్స్ అనేవి ఉండవు కదా. ఇండియన్ ఓషన్లోని ఇండియాకి రైట్స్ ఉంటాయి, చైనాకి రైట్స్ ఉంటాయి, అండ్ అలానే మలేషియా, వియత్నాం వీళ్ళందరికీ కూడా, శ్రీలంక ఇలాగ అందరికీ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సారీ, అందరికీ రైట్స్ అనేవి ఉంటాయి. అందుకోసమని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే డెసిషన్ తీసుకునే కెపాసిటీ గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి ఉంటుందన్నమాట. ద అప్లికేషన్ టు ఎక్స్ప్లోర్ వన్ ఆఫ్ దీస్ రీజియన్స్ ఏ కోబాల్ట్ రిచ్. ఎందుకు? ఒక వన్ ఆఫ్ ద రీజియన్స్లోని 2 రీజియన్స్కి అడగాలనుకుంటుంది. 1 రీజియన్ వచ్చేసరికి కోబాల్ట్ అనేది ఎక్కువ ఉంది, అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ఈజ్ క్యాంపెడ్ బై ఇండియా. రైట్స్ టు ద రీజియన్ హ్యావ్ ఆల్రెడీ బీన్ క్లెయిమ్డ్ బై శ్రీలంక. ఆల్రెడీ ఇంకొక సెట్ ఆఫ్ లాస్ ద్వారా శ్రీలంక అడిగింది, బట్ నౌ ఇండియా ఈజ్ అపీలింగ్ అనమాట ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి అనమాట. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇండియాస్ అప్లికేషన్ ఈస్ పార్ట్ మోటివేటెడ్ బై రిపోర్ట్స్ ఆఫ్ చైనీస్ వెసల్స్ అండర్టేకింగ్ రికగ్నైజెన్స్ ఇన్ ద సేమ్ రీజన్. ఎస్పెషల్లీ 2 పర్టికులర్ రీజన్స్లోని చైనా తాలూకా యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. వీటిల్ని రెగ్యులేట్ చేయడానికి కానీ, అబ్జర్వ్ చేయడానికి కానీ, అండ్ ఆ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసమే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంత అర్జెంటుగా ఇండియా వచ్చేసరికి ఈ సీబెడ్ అథారిటీకి రిక్వెస్ట్ చేస్తుంది అనేది అర్థమవుతుంది అనమాట. సో ద టైటిల్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ సెన్సింగ్ ద థ్రెట్. చైనా నుండి థ్రెట్ ఉందనేది తెలియడం వలనే ఇంత అర్జెంటుగా ఆల్రెడీ శ్రీలంక ఈ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నా సరే ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇండియా అనేది అప్రోచ్ అవుతుంది సీబెడ్ అథారిటీకి. ఏం జరుగుతుంది ఏంటి అనేది సెకండరీ. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ కాంటెక్స్ట్. అండ్ సెకండ్ వచ్చేసరికి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందాక నేను ఇంటర్నేషనల్ వాటర్స్ అని, నేషనల్ వాటర్స్ అని ఏవేవో పదాలు వాడాను, అవన్నీ కూడా ఇక్కడ ఒక సింగిల్ డయాగ్రామ్లో నేను పెట్టాను. సో బేసికలీ దిస్ ఈజ్ ఓషన్, ఇండియన్ ఓషన్ అనుకోండి. ఇవి టెరిటోరియల్ సీస్ అని చెప్పేసి అంటారు. 12 సీ మైల్స్ వరకు కూడాను. ఏంటి టెరిటోరియల్ సోవరెంటీ, ఫిషరింగ్ రైట్స్, మినరల్ రిసోర్సెస్ రైట్స్ అన్నీ కూడాను మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎంత కావాలంటే అంత మనం తవ్వుకోవచ్చు అనమాట. కానీ ఎంతవరకు? కేవలం 200 మైల్స్ వరకు మాత్రమే. ఎందుకంటే 200 మైల్స్ దాటితే, ఓకే, 200 మైల్స్ ఏదైతే దాటుతుందో దాన్ని ఏమంటారు? డీప్ సీస్ అని చెప్పేసి అంటారు. అది గుర్తుపెట్టుకోండి. డీప్ సీస్ అంటే ఎంత నుండి దాటిన తర్వాత? 200 సీ మైల్స్ దాటిన తర్వాత. కింద డెప్త్, నాట్ ఈ ఎక్స్టెంట్ కాదు, ఈ ఎక్స్టెంట్. ఆ తర్వాత ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి కూడా అంటారు. సో ఇట్ ఈజ్ ఇది 200 సీ మైల్స్ అనేది దిస్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్స్ అనమాట. అండ్ అలానే తర్వాత 350 మైల్స్ వరకు కూడాను హై సీస్ అని చెప్పేసి కూడా అంటారు. అండ్ ఆ తర్వాత కూడాను హై సీస్ ఎక్స్టెండెడ్ కాంటినెంటల్ షెల్ఫ్, అండ్ దిస్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ ది ఏరియా అని చెప్పేసి కూడా అంటారనమాట. ఈ ఆరెంజ్ కలర్ బేస్ లైన్ ఏదైతే దాటుతుందో ఆ తర్వాత ఇంకా ఎక్కడైనా మనం తవ్వుకోవాలి అనుకుంటే అదంతా కూడాను ఇంకా మనం ఎవరిని పర్మిషన్ అడగాలి? ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీని పర్మిషన్ అనేది అడగాలన్నమాట. అది ఇచ్చిన రైట్స్ బట్టి. నాట్ జస్ట్ ఇండియా మాత్రమే అని మీరు అనుకోకండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇండియా ఆర్ అమెరికా ఆర్ చైనా. ఏ నేషన్ అయినా సరే ఇంటర్నేషనల్ వాటర్స్ రిలేటెడ్ అంటే మన ఏరియా ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ దాటిపోయిందంటే ఇంకా వీ నీడ్ టు హ్యావ్ కన్ఫర్మేషన్ ఆర్ వీ నీడ్ టు హ్యావ్ కన్సెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఓకే, విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, ఈ ఏరియా ఏదైతే దాటుతుందో ఆ ఏరియానే డీప్ సీస్ అని చెప్పేసి అంటారు. దాట్ యూ నీడ్ టు రిమెంబర్. డీప్ సీస్ అంటే ఈవెన్ దో అది టెరిటోరియల్ ఏరియా అయినా సరే ఇంకా డీప్ సీస్కి వెళ్ళామంటే మాత్రం అప్పుడు మాత్రం డెఫినెట్లీ వీ నీడ్ టు హ్యావ్ కన్సెంట్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఎస్, ద ఓషన్స్ బిలో 200 మీటర్స్ అనమాట. డీప్ సీస్ అంటే ఎక్కడ నుండి? డీప్ సీస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓషన్స్ బిలో 200 మీటర్స్.
దీని తర్వాత డెఫినెట్లీ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్మిషన్ అనేది ఉండాలి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ ఏరియాస్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ వాటర్స్ అంటే ఏంటి, హై సీస్ అంటే ఏంటి, దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లోని ఫస్ట్ పేజ్లో అయిపోయిన ఈ ఆర్టికల్ని కూడా నేను చూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, విత్ దిస్ వీ షల్ మూవ్ టు నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బాస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వైజాగ్ కోర్స్ మీద అండ్ ఆన్లైన్ కోర్స్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అదే వచ్చేసరికి మనకి ఏంటి అంటే యూజువల్లీ ఇన్ఫైనిటీ కోర్స్ వైజాగ్ ఆఫ్లైన్ కోర్స్ అనేది 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనమాట. ఇది ఇప్పుడు కేవలం మనకి 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది మనకి కేవలం 31st మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. బట్ ఈ కోర్స్ మాత్రం మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందన్నమాట. అంటే దీని అర్థం ఏంటి, మీరు యూపీఎస్సీ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ డూ రిమెంబర్ దట్ కొత్త బ్యాచెస్ అనేవి 1st ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ ఉండడం వల్ల మీరు ఎక్కువ సార్లు క్లాసెస్ అనేవి వినొచ్చు, నోట్ మేకింగ్ అనేది చేసుకోవడానికి కూడా మీకు టైం సరిపోతుంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. ఆఫర్లో రన్ అవుతుంది కాబట్టి త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద వైజాగ్ నియర్ బై ఎవరైతే లేరో మనకి ఆన్లైన్ కూడా ప్రిపేర్ అయ్యే ఆపర్చునిటీ అనేది కూడా ఉందన్నమాట. సో యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 31st మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. బట్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అనమాట. అండ్ కొత్త బ్యాచెస్ అనేవి 1st ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో అందుకే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎస్, నౌ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ద నీడ్ టు కర్బ్ బ్లాక్ కార్బన్ ఎమిషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్, GS 3లో ఎన్వైర్మెంట్ పర్టిక్యులర్ పర్స్పెక్టివ్లో హైలీ ఇంపార్టెంట్. అండ్ అలానే GS 2లోని పాలసీస్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్. ప్రిలిమ్స్ తీసుకోండి, మెయిన్స్ తీసుకోండి, ఏ పర్స్పెక్టివ్లోనైనా సరే. సో అందుకే ఈ ఆర్టికల్ని మీకు స్ట్రైట్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న థింగ్ ఏంటి అంటే గ్లోబల్ లెవెల్లోని మనకేంటి 1870s పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత ఏంటి ఇండస్ట్రీస్ అనేవి చాలా డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది, గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ టెంపరేచర్స్ని రివర్స్ చేయడం కోసం మళ్ళీ ప్రీవియస్ ఇండస్ట్రియలైజేషన్ కంటే ముందు టెంపరేచర్స్ని తీసుకొని రావడం కోసం అని చెప్పేసి 1992లోని ఎర్త్ సమ్మిట్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ ఎర్త్ సమ్మిట్లోని మనకి ఏంటంటే UNFCCC లాంటి బాడీస్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ అనమాట. అయితే ఈ బాడీస్ అనేవి ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ బాడీ గ్లోబల్ లెవెల్లో డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్కి వీళ్ళందరికీ కూడాను అంటే టెంపరేచర్స్ రెడ్యూస్ అవ్వడానికి, టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం అండ్ ఎస్పెషల్లీ నాన్ రెన్యూవబుల్ నుండి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వడం కోసం అనమాట. అయితే ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లోని ఏంటి ఆ గ్లోబల్ నేషన్స్ అన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేస్తామని చెప్పేసి ఎవరికి వాళ్ళు రిజల్యూషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగింది. సో ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్ అనమాట. అంటే ఫస్ట్ నేషన్ టు టెల్ దట్ బై 2070 కల్లా ఇండియా కార్బన్ న్యూట్రల్ ఎకానమీ అవుతుంది అని చెప్పేసి. మేడం కార్బన్ న్యూట్రల్ అంటే అర్థం ఏంటి, రిమెంబర్ దట్
కార్బన్ న్యూట్రల్ అంటే అర్థం ఏంటి? ఎంత అయితే మనం ఎమిషన్స్ అనేవి చేస్తామో అంతా కూడా మనం ఏం చేసేస్తాము, వాటిల్ని క్యాప్చర్ చేసేస్తాం కూడాను అని చెప్పేసి. వీటి కోసం డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. నాన్ రెన్యూబుల్ నుండి రెన్యూబుల్ కనెక్ట్ అవ్వడం కానీ, లేదా స్క్రబ్బర్స్ లాంటివి యూజ్ చేసి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవుతున్నాయో అంతా క్యాప్చర్ చేయడం కానీ, అలాంటి డిఫరెంట్ పద్ధతులు అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. సో బై 2070 కల్లా అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది దాని రిలేటెడే చేస్తుందన్నమాట ఎస్పెషల్లీ. అయితే ఏంటి మన టార్గెట్ అనేది ఎలా ఉంది ఎక్సెట్రా అని చెప్పేసి. సో అకార్డింగ్ టు ది న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కన్సిడర్ చేస్తే 2023కి మన రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ వచ్చేసరికి 180 గీగావాట్స్. అది సోలార్, విండ్ ఇవన్నీ కలిపే, అన్ని రెన్యూబుల్ సోర్సెస్ కలిపి గుర్తుపెట్టుకొని 180 గీగావాట్స్. కాకపోతే ఇండియా తీసుకున్న టార్గెట్ అనేది ఏంటి, బై 2030 కల్లా 500 గీగావాట్స్ అనేది చేస్తామనేది. అయితే సో వీటి అంటే ఏ విధంగా ఇవి అచీవ్ చేయగలము, లేకపోతే ఏంటి ప్రజెంట్ పరిస్థితి అనే విషయాన్ని ఇక్కడ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందని. అయితే ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లో మనకి బ్లాక్ కార్బన్ అనేది ఎందుకు రెలవెంట్, ఎందుకు బ్లాక్ కార్బన్ గురించి టాపిక్ తీసుకొని రావడం అనేది జరిగింది. ఇంతకీ బ్లాక్ కార్బన్ అంటే ఏంటి? సో బ్లాక్ కార్బన్ అంటే ఇట్ ఈస్ ఎ డార్క్ సూతి మెటీరియల్ అనమాట, ఎమిటెడ్ అలాంగ్ సైడ్ అదర్ పొల్యూటెంట్స్ వెన్ బయోమాస్ కానీ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ నాట్ ఫుల్లీ కంబస్టెడ్. అంటే ఇప్పుడు కోల్ కానీ లేకపోతే పెట్రోలియం లాంటివి ఏవైనా సరే మనం కాలుస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఏంటి అంటే మిగతా పొల్యూటెంట్స్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్ ఇలాంటి వాటితో పాటు రిలీజ్ అయిన ఇంకొక ఇంపార్టెంట్ కాంపౌండే అంటే హార్మ్ఫుల్ అనమాట, దాన్నే బ్లాక్ కార్బన్ అని చెప్పేసి కూడా అంటారనమాట. అయితే గ్లోబల్ లెవెల్లోని టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వడంలో కానీ, చాలా వరకు హెల్త్ రిస్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడంలో దీని రోల్ అనేది చాలా ఎక్కువే ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ స్టడీస్ అనేవి చెప్తుంది ఏంటి అంటే బ్లాక్ కార్బన్ ఎక్స్పోజర్కి అండ్ హయ్యర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ కానీ, లేదా బర్త్ కాంప్లికేషన్స్ కానీ, ప్రీమెచ్యూర్ డెత్స్ కానీ ఇవన్నీ జరగడానికి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. అంటే ఎక్కువ ఎవరైతే బ్లాక్ కార్బన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటున్నారో అలాంటి వాళ్ళకి ప్రీమెచ్యూర్ డెత్స్, ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో ఒకవేళ ఇలాంటివి పీలుస్తుంటే పిల్లలకి ఆ ఎఫెక్ట్ అనేది చూపించడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. అండ్ మోస్ట్ బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ అనేవి ఇన్ఫ్యాక్ట్ బయోమాస్ బర్నింగ్ ద్వారా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కౌ డంగ్ కానీ, స్ట్రా కానీ, ట్రెడిషనల్ కుక్ స్టవ్స్ కానీ, అంటే ఇన్ఫ్యాక్ట్ చూసారా పాతకాలంలో కానీ ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో ఏంటి అంటే కర్రల ద్వారా కౌ డంగ్ని కాల్చి ఎక్కువ వంటలు అనేవి చేస్తూ ఉంటారనమాట. ఓపెన్ కుకింగ్ అంటారు కదా. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనం ఏదైతే లైక్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ అని, ఎలక్ట్రిక్ స్టవ్స్ అని, లేదా ప్రజెంట్ స్టవ్స్, ఎల్పిజి గ్యాసెస్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అవి చాలా వరకు కూడా ఎఫోర్డ్ చేయలేరు. చాలామంది ఏంటి ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాస్కి దగ్గరగా ఉన్న వాళ్ళు కర్రలు, అలాగే కౌ డంగ్ అవన్నీ తెచ్చుకొని, అంటే పేడ, ఆవు పేడ ఇలాంటివన్నీ తెచ్చుకొని అవి కాల్చుకొని యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే కుకింగ్ గట్ట చేసుకుంటారు. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది ఏంటి, బ్లాక్ కార్బన్ అనేది హైలీ ఎమిట్ అవుతుంది అనమాట. ఈ హైలీ ఎమిషన్స్ ఎవరైతే ఎస్పెషల్లీ కుకింగ్ అనేది చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్ అక్కడ బ్లాక్ కార్బన్ పొద్దున్నుండి రాత్రి వరకు అలాగ వాళ్ళు అక్కడే వంట చేస్తూ కూర్చున్నారంటే ఆడవాళ్ళకి ఏమవుతుంది, అట్లా బ్లాక్ కార్బన్ అనేది లంగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లంగ్స్ లోపల ఉండి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాని ద్వారా వాళ్ళకి హార్ట్ రిస్క్స్ అనేవి, డిసీజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ 2016 స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే రెసిడెన్షియల్ సెక్టర్ అంటే ఇంట్ల నుండి వచ్చినది 47% అనమాట, అండ్ ఇండస్ట్రీస్ నుండి వచ్చేది 22%, డీజిల్ వెహికల్స్ నుండి 17%, ఓపెన్ బర్నింగ్ నుండి 12% అండ్ అదర్ సోర్సెస్ 2% అనమాట. అంటే అర్థం ఏంటి, ఇంట్ల ద్వారానే ఎక్కువగా ఇది రిలీజ్ అవుతుంది. దాన్ని ఒకవేళ ఆపినట్లయితే మిగతావన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ స్టడీ తాలూకా రిపోర్ట్ అనమాట. ఓకేనా. And decarbonization efforts in the industry and transport sectors in the past decade have yielded reduction in black carbon emissions. Present మనం ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి యూజ్ చేస్తున్నామో, ఇండస్ట్రీస్లో ఏదైతే మోడర్నైజ్ చేస్తున్నామో వీటి ద్వారా ఇంకా చెప్పాలంటే చాలా వరకు రెడ్యూస్ అయింది. కాకపోతే ఇళ్లలో కూడా రెడ్యూస్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అయితే దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో దీనికోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఏంటి అంటే 2016లోని ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది క్రియేట్ చేశారు. అందుకే GS2 అని పాలసీస్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో కూడా ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇదేంటిది, ఈ PM ఉజ్వల యోజన ద్వారా ఫ్రీ
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసెస్ ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ఫ్రీగా హౌస్ హోల్డ్స్కి, అంటే విపిఎల్ అంటే పోవర్టీ లైన్, పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ఇస్తారు. ఎందుకోసం? వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోలేరు కాబట్టి. ఎందుకు? సో బేసికలీ వాళ్ళకి క్లీన్ అండ్ కుకింగ్ ఫ్యూయల్ అనేది రూరల్ అండ్ పూర్ ఎవరైతే ఇల్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి అనమాట. సో దట్ అటు వాళ్ళ హెల్త్ రిస్క్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది అండ్ అదే ఎల్పిజి యూసేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇన్ఫ్యాక్ట్ ఎల్పిజి కనెక్షన్స్, ఫ్రీ గ్యాస్ స్టవ్స్ అండ్ ఎల్పిజి సిలిండర్ కావాల్సిన డిపాజిట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఏంటి అంటే బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి అనమాట. అండ్ 2024 కల్లా ఎంత సక్సెస్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది 10 crore మందికి ఇన్ఫ్యాక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే ఇవ్వడం అనేది సెకండరీ. ప్రైమరీ థింగ్ ఏంటి అంటే వన్స్ ఎల్పిజి అయిపోయిన తర్వాత, అంటే నాకు ఇప్పుడు ఒకసారి గ్యాస్ స్టవ్ ఫ్రీగా ఇచ్చారు, గ్యాస్ అనేది, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ సిలిండర్ అనేది నేను మళ్ళీ రీఫిల్ చేసుకోగలనా, అంత ఎఫర్ట్ చేసే డబ్బులు నా దగ్గర ఉన్నాయా అనేది ప్రైమరీ పాయింట్ అనమాట. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయా రెడ్యూస్ అవుతున్నాయా అనేది. అయితే ఇన్ఫ్యాక్ట్ 2022-23తో కంపేర్ చేసుకుంటే 25% బెనిఫిషరీస్ వచ్చేసరికి 0 ఎల్పిజి రీఫిల్ ఆర్ ఓన్లీ 1 రీఫిల్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరూ మళ్ళా వాళ్ళ పాత పద్ధతుల్లోకే వెళ్ళిపోయారు. ఫ్రీ గ్యాస్ ఇచ్చినంత వరకే, ఆ ఫ్రీ గ్యాస్ అయిపోయింది అనుకోండి మరి రీఫిల్ చేయించుకోవడం మరలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలా, అనడానికి కూడా మనం ఏంటి ఉండదు అనమాట నిజం చెప్పాలంటే. ఇది అకార్డింగ్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ డేటా ద్వారా వచ్చింది. అండ్ తర్వాత కేవలం ఏంటి అంటే 3.5 to 4 ఎల్పిజి సిలిండర్స్ పర్ ఇయర్ ఇన్స్టెడ్ ద 6 or 7 రెగ్యులర్ నాన్ పిఎంఏ యూజర్స్. సో అంటే ఎంతమంది యూజ్ చేస్తున్నారు లేదా యూసేజ్ చేయట్లేదు అనే డేటాను కూడా పెట్టడం జరిగింది. సో దాని అర్థం ఏంటి? హాఫ్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీ నీడ్స్ ఆఫ్ పిఎంయువై బెనిఫిషరీ హౌస్ హోల్డ్స్ ఆర్ స్టిల్ మెట్ బై ట్రెడిషనల్ ఫ్యూయల్స్. అంటే అర్థం ఏంటి? ఈవెన్ దో ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు స్టిల్ మళ్ళా హాఫ్ కంటే ఎక్కువ మళ్ళా ట్రెడిషనల్ పద్ధతుల్లోకే వెళ్ళిపోయారనమాట. అండ్ ఏ షార్టేజ్ ఆఫ్ ఎల్పిజి, హయ్యర్ యూసేజ్ ఆఫ్ ట్రెడిషనల్ ఫ్యూయల్స్ ఆల్సో ఎఫెక్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ అనమాట. ఎస్పెషల్లీ ఎఫెక్ట్ చేసేది ఎవరిని? విమెన్నే. ఎందుకంటే వాళ్ళే కదా వంటలు చేసేది అండ్ లాంగ్ టర్మ్ ఉండేది. అయితే దానికోసం గవర్నమెంట్ ఏ రోల్ ప్లే చేస్తుంది? ఇన్ఫ్యాక్ట్ విమెన్ కానీ చిల్డ్రన్ తాలూకా లైఫ్ ఇంక్రీజ్ చేయాలి అంటే మెయిన్ ఈ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్స్ అనేవి గవర్నమెంట్ ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వాలన్నమాట. ఎఫోర్డబుల్ ప్రైసెస్ కానివి ఇచ్చారనుకోండి, ఇప్పుడు 1000 రూపాయలు 2000 అంటే ఎవరైనా సరే ఎలా పెట్టుకుంటారు? పూర్ పీపుల్ వాళ్ళు. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ అనమాట. అయితే ద గవర్నమెంట్ ఏంటి అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఇన్ఫ్యాక్ట్ దీని మీద సబ్సిడీ అనేది ఇంక్రీజ్ చేస్తూనే వస్తుంది. బట్ స్టిల్ ఏంటి అంటే ద కాస్ట్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ వచ్చేసరికి స్టిల్ అబౌట్ 600 per సిలిండర్. అంటే ఇంకా ఎక్కువ, 600 రూపీస్ ఇంకా ఎక్కువే ఉందన్నమాట. అంత రోజు డైలీ 50 రూపాయలు 100 రూపాయలు కూలీలు తెచ్చుకున్న వాళ్ళు ఏ విధంగా ఎఫోర్డ్ చేస్తారు రూరల్ పీపుల్ వాళ్ళు? సో అండ్ ఇన్ఫ్యాక్ట్ the government has estimated that about 12,000 crores will be spent on ఇన్ఫ్యాక్ట్ ఇయర్ వచ్చేసరికి 12,000 కోట్లు స్పెండ్ చేస్తాం. ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ఫ్లేషన్ వల్ల ఇది ఏమవుతుంది? ఇంకా సరిపోవటం లేదనమాట ఈ అమౌంట్ అనేది. సో అనదర్ బిగ్ హర్డల్ వచ్చేసరికి ఏంటి అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇన్ ద ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రిజల్టింగ్ ఇన్ రిమోట్ ఏరియా నెట్వర్క్ డిపెండింగ్ మోస్ట్లీ ఆన్ బయోమాస్. వన్ పొటెన్షియల్ సొల్యూషన్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రొడక్షన్ ఆఫ్ కోల్ బెడ్ మీథేన్ అనమాట, గ్యాస్ బై కంపోస్టింగ్ బయోమాస్. ఇన్ఫ్యాక్ట్ అంటే రూరల్ పీపుల్ ఎవరికైతే రీచబుల్ ఆర్ యాక్సెసబుల్ లేని ఏరియాస్లోకి రీచ్ అవ్వాలి అంటే ఈ కోల్ బెడ్ మీథేన్ అనేది యూజ్ చేయడం. ఈ కోల్ బెడ్ మీథేన్ అనేది ఎలా యూజ్ చేస్తారు మేడం? సో బయోమాస్ అంటే కౌ డంగ్ లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి కంప్రెస్ చేయడం ద్వారా కోల్ బెడ్ మీథేన్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. దాన్ని యూజ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది లోవర్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా తక్కువే. అండ్ పంచాయతీ వాళ్ళు డైరెక్ట్గా ఇనిషియేటివ్స్ అంటే లోకల్ లెవెల్లో తీసుకోవచ్చు. దీనికి పెద్ద మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వీళ్ళెవరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అనేది లేదనమాట. అండ్ అయితే ప్రజెంట్ గ్లోబల్ లెవెల్లో పొజిషన్ అనేది ఎలా ఉంది? ఓకే, సో లాంగ్ టర్మ్ డీకార్బనైజేషన్లో ఇండియా తన రోల్ ప్లే చేస్తుంది. దెర్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్ టు యాక్ట్.
ప్రియారిటైజింగ్ బ్లాక్ కార్బన్ రిడక్షన్ త్రూ ఇనిషియేటివ్ PMUY ద్వారా అండ్ గ్లోబల్ లీడర్ ఇన్ అడ్రెసింగ్ రీజనల్ హెల్త్ కన్సర్న్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయడం ద్వారా ఏంటి అంటే గ్లోబల్ లెవెల్లోని మనం ఒక ఎగ్జాంపుల్ కింద అవుతాము. అండ్ అలానే ఎవరినైనా సరే మనం ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా సరే ప్రెషరైజ్ చేయాలి అన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఇనిషియేటివ్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి అనేది ఆథర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. And recent estimates have indicated that mitigating residential emissions will avoid more than 6.1 lakh deaths. ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటా హైలీ ఇంపార్టెంట్ అనమాట. లిటరలీ 47% ఇంటిల్ నుండి వస్తుంది. అది ఒకవేళ రెడ్యూస్ చేస్తే సంవత్సరానికి 6 లక్షల మందిని కాపాడొచ్చు అంట లిటరల్లీ. దట్ టు ఇండోర్ ఎక్స్పోజర్ టు ఎయిర్ పొల్యూషన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ ఏంటి, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అంటే ఏంటి, అండ్ దీని రిలేటెడ్ డేటా గురించి కానీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ప్రతి ఒక్క థింగ్ని కూడా ఆథర్ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది ఉంది. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ మెయిన్స్ పర్స్పెక్టివ్ అనమాట. ఎందుకంటే హైలీ డేటా అనేది రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఎస్, విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దట్ ఈస్ నిర్మలా సీతారామన్, జయరామ్ రమేష్ స్క్వాబల్ ఓవర్ అటల్ పెన్షన్ యోజన. సో ఈ ఆర్టికల్ అనేది మనకి GS2లోని మనకి స్కీమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. నేను ఎస్పెషల్లీ పొలిటికల్ పర్స్పెక్టివ్ నేను చూడదలుచుకోవట్లేదు. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు డేటా గురించి కాంగ్రెస్ లీడర్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ ఇద్దరు కూడా తగులు అనుకుంటున్నారనమాట. సో అదంతా కూడా మనకు అనవసరం. ఇక్కడ నేను చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ అటల్ పెన్షన్ అనేది యోజన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. సో అటల్ పెన్షన్ యోజన, సో ఇది ఏదైతే ఉందో ఇండియన్స్కి ఎస్పెషల్లీ 18 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఫిక్స్డ్ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడానికి అనమాట. అంటే ఏంటి, వాళ్ళకి సెక్యూర్డ్ అమౌంట్ అనేది ఎన్ష్యూర్ చేయడానికి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అటల్ పెన్షన్ యోజన ద్వారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వర్కింగ్ ఏజ్లో ఉండేటప్పుడు పర్లేదు, 60 ఏళ్ళ తర్వాత ప్రజలు అనేవాళ్ళు ఏమవుతారు, వీక్ అయిపోతారు, ఇంకా జాబ్ కానీ ఎటువంటి వర్క్స్ కానీ చేయలేరు. అలాంటప్పుడు వాళ్ళకి నెలసరి అమౌంట్ అనేది ఉండాలి కదా. సో అది ప్రొవైడ్ చేయడానికి అటల్ పెన్షన్ యోజన. జనరలీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి అంటే సింపుల్గా వాళ్ళు అంటే వాళ్ళకి రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి ఉంటాయి, పెన్షన్స్ అనేవి ఉంటాయి, ఎట్సెట్రా అనమాట. అది ఎలాగా నేషనల్ పెన్షన్స్ సిస్టమ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ అటల్ పెన్షన్ యోజన దీని ద్వారానే ఇది కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరో, అలానే డైలీ వేజ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో, తక్కువ వేజ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అనమాట. సో వీళ్ళకి ఏంటి అంటే 18 to 40 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు నెలకి ఎంత వీలైతే అంత పే చేస్తూ ఉంటారనమాట. ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత వీళ్ళకి ఏంటి అంటే 1000 or 2000 or 5000 up to 5000 వరకు కూడా వాళ్ళు ఎంత పేమెంట్ చేస్తే అంత అనమాట అమౌంట్ అనేది ఫిక్స్డ్గా పెన్షన్ కింద వస్తుందన్నమాట వీళ్ళకి. అయితే ఏంటి అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసే బాడీ అనేది ఎవరు, PFRDA. అండ్ ఐఎమ్ సారీ. సో ఒకవేళ ఇప్పుడు ఎవరైనా సరే ఒక పర్సన్ చనిపోయారనుకోండి, తీసుకున్న వాళ్ళ స్పౌస్కి అమౌంట్ అనేది వస్తుంది, ఆగిపోదు. ఇఫ్ అట్ ఆల్ ఆ పర్సన్ స్పౌస్ చనిపోయారనుకోండి, టోటల్ కార్పస్ అంతా కూడాను ఎంత కలెక్ట్ అయిందో ఆ అమౌంట్ అంతా కూడాను ఆ రెస్పెక్టివ్ నామినీ మెంబర్కి ఇచ్చేస్తారనమాట అమౌంట్ అనేది. అండ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ యాక్చువల్లీ NPSతో పాటు ఈ అటల్ పెన్షన్ యోజనని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న బాడీ అన్నమాట. దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, సో ఇది మినిస్ట్రీ, ఈ అటల్ పెన్షన్ యోజన ఉంది కదా అని చెప్పేసి లేబర్ కదా, యూత్ ఇది కదా అనుకొని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇంకేదో అనుకోకండి. యాక్చువల్లీ ఈ బాడీని ఇంప్లిమెంట్ చేస్తుంది PFRDA. సో దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ అటల్ పెన్షన్ యోజన 1000 to 5000 ఎవరు ఎలా కాంట్రిబ్యూషన్ చేస్తాయి. అండ్ జాయిన్ అయ్యే డేట్ అనేది ఏంటి, 18 to 40 ఇయర్స్ లోపల మాత్రమే. 40 ఇయర్స్ దాటితే మరి జాయిన్ అవ్వడానికి అనేది ఉండదు. అండ్ ఎంత వీలైతే అంత అమౌంట్ అనేది ఇవ్వచ్చు.
ఇది వచ్చేసరికి ఏంటి అంటే మంత్లీ పెన్షన్స్. సో చాలా వరకు కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది బ్యాక్ అయిపోతున్నారనమాట. ఎందుకోసం బ్యాక్ అయిపోతున్నారు? బికాజ్ ఇప్పుడు అమౌంట్ ఇచ్చేస్తున్నారు, ఆ తర్వాత 60 ఇయర్స్కి వచ్చేసరికి ఆ డబ్బులు అనేవి సరిపోతాయా లేదా, ఇన్ఫ్లేషన్ అనేది కూడా క్యాలిక్యులేషన్లోకి తీసుకోవాలి, అలా చాలా వరకు క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఈ అటల్ పెన్షన్ యోజన ద్వారా ఏదైతే అమౌంట్ అనేది కడుతున్నారో దట్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ. ఓకే, దానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి కూడా ట్యాక్స్ పడకుండా వస్తుందన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఈ ఆర్టికల్ గురించి ఎవరైనా అంటే ఏ విధంగా తగులాడుకుంటున్నారు, ఎలా తగులాడుకుంటున్నారు అని పొలిటికల్ పర్స్పెక్టివ్ మీకు కావాలంటే మీరు చదువుకోండి. బట్ ఐఎమ్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో అండ్ దాట్ ఐ హ్యావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, సో with this these are the important articles for today and tomorrow we shall deal with some more new and important articles. సో ఎవ్రీ డే లాగే ఈరోజు కూడా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ సి, మీరు నిన్న చాలామంది ఆన్సర్స్ అనేవి చేస్తున్నారు. దట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మీరందరికీ కూడా ఆర్టికల్స్ అనేవి అర్థమవుతున్నాయి అండ్ దట్ ఈస్ ద రీజన్ వై మీరు ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా పెడుతున్నారు. నేను మోస్ట్లీ ట్విస్టీగా ఇస్తున్నాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఈరోజు క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బాస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్లైన్ అనమాట. ఆప్షనల్ ఇన్ఫైనిటీ. సో ఈ ఆప్షన్ అనేది యాక్చువల్లీ మనకి చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఇప్పుడు మనకి కేవలం 22,500 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మనకి 31st మార్చ్ వరకు ఉండబోతుంది. అండ్ ఈ ఆప్షనల్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే యూపీఎస్సీ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి, ఎవరైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఏపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ రోజు నుండి ఏపీ ఎకానమీ క్లాసెస్, ఏపీ ఎకానమీ నాట్ ఇండియన్ ఎకానమీ, ప్లీజ్ డూ రిమెంబర్ దట్. ఏపీ ఎకానమీ నేను కవర్ చేయబోతున్నాను. ఎవరైతే ఏపీ ఎకానమీ క్రిస్టల్ క్లియర్గా విత్ పీడిఎఫ్తో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ ద క్లాసెస్. ఇమీడియట్లీ జాయిన్ అయితే ఈ రోజు నుండి క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో యూ కెన్ హ్యావ్ యాక్సెస్ ఓవర్ దట్. ఓకే, సో ఎస్, ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియా ఎంప్లాయ్మెంట్ report recently released. It has been released by ILO from last 2 decades. India's unemployment rate is increasing. Which of the following are true? A 1 only, B 2 only, C both, D none. Okay, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. అండ్ అలానే దీనికి ఆన్సర్తో పాటు ఈ వీడియో మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే మీకు ఇంకేమైనా సరే రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే యూ కెన్ మెన్షన్ ఇట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ ర్యాప్ అప్ దిస్ సెషన్ ఫర్ టుడే అండ్ టుమారో వీ షాల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. టేక్ కేర్.